వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. 10వ శ్లోకము, శ్లోక నంబర్ 10. బ్రహ్మాణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. తాత్పర్యం: సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు. తామర మొక్కకి కొలను నీటి ఉపరితలంపై తేలియాడే పెద్ద ఆకులు ఉంటాయి. తామరాకులకు తడి అంటదు. కాబట్టి భారతీయ గ్రామాల్లో దానిని కంచంలాగా వాడతారు. వాటిలో నీరు ఇంకదు మరియు వాటి మీద పోసే ద్రవాలు పీల్చబడవు, సరికదా జారిపోతాయి. తామరాకుకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, తామర తన జన్మ, పెరుగుదల, పోషణ అన్నీ నీటి ద్వారానే జరిగినా ఆకు మాత్రం తనను తాను తడి అవనివ్వదు. తామరాకు మీద పోసిన నీరు దానిపై పెరిగే సూక్ష్మ రోమాల వల్ల పక్కకి జారిపోతుంది. తామరాకు ఎట్లా అయితే నీటి ఉపరితలంపై తేలియాడుతున్నా తనను తాను తడి చేసుకోదో, అదేవిధంగా కర్మయోగులు అన్ని పనులు చేస్తున్నా వారు భగవద్ దృక్పథంలో పనిచేయటం వల్ల వారికి పాపం అంటదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: those who dedicate their actions to God, abandoning all attachment, remain untouched by sin, just as a lotus leaf is untouched by water. The lotus plant has large leaves that float atop the water surface of the lake. Lotus leaves are used in Indian villages for plates as they are waterproof, and liquid poured on them does not soak through but runs off. The beauty of the lotus leaf is that although the lotus owes its birth, growth and sustenance to the water, the leaf does not permit itself to become wet. Water poured on the lotus leaf runs off the side due to the small hair-like growings on its surface. Sri Krishna says that the lotus leaf, just as it floats atop the surface of the lake but does not allow itself to become wet by the water, similarly the karma yogis remain untouched by sin, although performing all kinds of works, because they perform their works in divine consciousness. Om Namo Bhagavate Vasudevaya.